నరసింహనాయుడు సినిమా నిర్మాతగా పేరుగాంచిన మురళీకృష్ణ భూ వివాదంలో చిక్కుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గోంగ్లూర్ గ్రామంలో క్రాంతి అనే వ్యక్తి భూమిని తనకే అమ్మాలంటూ మురళీకృష్ణ బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం తాజాగా హింసాత్మక ఘటనకు మారక ముందే స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గోంగ్లూర్ గ్రామంలో మురళీకృష్ణ క్రాంతి మధ్య గత కొన్నేళ్లుగా భూమికి సంబంధించిన వివాదం నడుస్తుంది. తాజాగా క్రాంతి తన పొలానికి కంచె వేసుకునే ప్రయత్నం చేస్తుండగా మురళీకృష్ణ అనుచరులు అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో క్రాంతిపై దాడి జరిగినట్లు సమాచారం. గాయపడిన క్రాంతి జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన అనంతరం క్రాంతి స్థానిక పోలీస్ స్టేషన్లో మురళీకృష్ణ ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశాడు. నాకు 794 సర్వే నంబర్లో 6 ఎకరాల భూమి మా భార్య పేరు మీద 2015లో కొన్నా. నేను కొన్న కొంతకాలానికి అక్కడ మేడికొండ మురళీకృష్ణ అనేటటువంటి వ్యక్తి ఆ భూమి అమ్మనన్న అమ్మాలే పాలకన్న పెట్టాలనేటటువంటి విధానంలో నాకు కొంత మాట్లాడడం జరిగింది. నేను పెట్టా దాన్ని అమ్మ అని చెప్పేసి అనడం జరిగింది. అప్పటి నుండి ఆ యొక్క భూమి మీద కన్నేసి గతంలో కూడా ఆ భూమిని దున్నేయడము, అంటే పంట పెట్టినాం. అప్పుడు తొగరి పంట, మినుము పంట పెడితే చాలా పెద్దగా ఎదిగిన తర్వాత దాన్ని దున్నేస్తే అప్పట్లో కూడా పోలీసులు అతని మీద SC ST కేసు పెట్టడం జరిగింది. 791 అనే సర్వే నంబర్ కూడా మా తాత ముత్తాతల నుంచి కూడా అందులో ఉన్నాము. అది బదురునిసా బేగం భూమి అయినప్పటికీ కూడా అందులో మేము ఒక 50 ఏళ్ల నుంచి ఉన్నాము. దాంట్లో కూడా మా పని చేస్తుండగా ట్రాక్టర్ తీసుకొని వచ్చి దాడి చేసి కొడితే అప్పుడు కూడా అతని మీద SC ST కేసు బుక్ అయింది. వస్తే పొలం దగ్గరికి వెళ్ళాను చూడడానికి. అక్కడ ఆల్రెడీ 4-5 ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచి డాడీ చేతిలో నుంచి బండి లాగేసుకొని పంపించేశారు. పంపించేస్తే తను తిరిగి వస్తూ నన్ను మధ్యలో ఆపేశారు. నన్ను మధ్యలో ఆపేసరికి నేను చిన్న మధ్యలో ఆగిపోయాము. ఇంకా వాళ్ళు బండి తీసుకొని వచ్చి మా తాళాలు లాగేసుకుని బండి పై నుంచి కిందికి దించేశారు. మమ్మల్ని దించేసి తిడుతూ తోసేయడం స్టార్ట్ చేశారు. డాడీని, నన్ను, చిన్నాను. సో చేతిలో కారం పొడి ఉంది. నాన్న కళ్ళలో మా కళ్ళలో కొట్టారు. డాడీ కొంచెం దూరం వెళ్ళేసరికి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన చేతిలోంచి ఫోన్ లాగేసుకున్నారు. పోలీసులకు ఫోన్ చేస్తుంటే లాగేసుకొని ఆయన అటు నుండి వెళ్ళిపోయారు. చిన్న అక్కడే ఉండిపోయాడు. నేను అక్కడ నుంచి పక్కకి వెళ్తా ఉంటే నా కళ్ళల్లో కారం పొడి చల్లి నన్ను పట్టేసుకుని కింద పడేశారు. కింద పడేసి కర్రతో కొడితే చేయికి దెబ్బ తగిలింది. చేయికి దెబ్బ తగిలాక నన్ను పట్టుకుని మెల్ల ఉన్న చైన్ లాగేసి ఎత్తి తీసుకెళ్తూ కత్తితో ఇట్లా కోసారు ఇక్కడ చేత.